బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా ఎప్పటికప్పుడు రిలీజ్ విషయంలో సినిమా ఫేస్ చేసిన ఇబ్బందుల ఇంపాక్ట్ వల్ల కొంచెం బజ్ తక్కువగా ఉన్నప్పటికీ ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి బజ్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యి 2 వారాలకు పైగా టైం అవుతూ ఉండగా ఇప్పుడు ఆల్మోస్ట్ 3 రోజుల టైం మాత్రమే మిగిలి ఉండగా ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ ట్రెండ్ చూస్తూ ఉంటే యావరేజ్ లెవెల్లో ఉంది. ప్రస్తుతానికి 3 రోజుల టైం ఉండగా 445 లొకేషన్స్ లో ఓపెన్ అయిన సినిమా బుకింగ్స్ 1175 వరకు షోలలో ఓపెన్ అవ్వగా $3,40,000 మార్క్ దాకా అందుకొని జస్ట్ ఓకే అనిపించుకుంది. రీసెంట్ టైమ్ లో వచ్చిన టాలీవుడ్ బిగ్ మూవీస్ తో కంపేర్ చేసి చూస్తే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన రీజనల్ మూవీ గుంటూరు కారం 415 లొకేషన్స్ లో 1325కు పైగా షోలలో $7,25,000 మార్కును అందుకుంది. తర్వాత వచ్చిన బిగ్ పాన్ ఇండియా బిగ్గీస్ లో కల్కి మూవీ 958 లొకేషన్ లో 3,585 షోల బుకింగ్స్ తో $2.52 మిలియన్ మార్కును అందుకుంది. తర్వాత వచ్చిన దేవర 742 లొకేషన్స్ లో 2,065 షోల బుకింగ్స్ తో కలిపి $2.12 మిలియన్ మార్కును అందుకోగా తర్వాత వచ్చిన పుష్ప 2 మూవీ 1034 లొకేషన్స్ లో 3,800 వరకు షోల బుకింగ్స్ తో $2.15 మిలియన్ మార్కు దాకా అందుకుంది. ఈ ఇయర్ మొదట్లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ 475 లొకేషన్స్ లో 1418 షోల బుకింగ్స్ తో $6,25,000 మార్కును అందుకొని పర్వాలేదనిపించింది. ప్రస్తుతానికి హరిహర వీరమల్లు సినిమాతో కంపేర్ చేస్తే మిగిలిన సినిమాలన్నీ మంచి జోరును చూపించగా హరిహర వీరమల్లు మాత్రం బుకింగ్స్ లో వెనకపడి ఉంది. దాంతో ఓవర్సీస్ లో మాత్రం సినిమాకు ఇప్పుడు టాక్ చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. టాక్ పాజిటివ్ గా ఉంటే కనుక షోకు కలెక్షన్లు పెరిగి గుడ్ ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లను నమోదు చేసే అవకాశం సినిమాకు ఉంటుంది. మరి ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవర్సీస్ లో ఏ రేంజ్ లో తన స్టార్ పవర్ ను చూపించగలుగుతాడో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.